యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. ఈ లోకంలో ఎవరిని గణపరుస్తున్నామో, ఎవరిని గొప్ప చేస్తున్నాము అనేది మనకు మనమే ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎవరిని గొప్ప చేస్తున్నాము? మనం గొప్పగా కనిపించాలని, అంతేనా? మన నామమే, మన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, మనం హెచ్చించబడాలని ఈ లోకంలో చాలామంది, ప్రతివారు కూడా ఎంత తింగరి వాడైనా సరే తనకి పేరు రావాలనే చూసుకుంటాడు, తన పేరే హెచ్చించబడాలని చూసుకుంటాడు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని నామాన్ని మనం హెచ్చించాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరచాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామాన్ని ఎవరైతే హెచ్చిస్తారో, దేవుని నామాన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారు కూడానే దేవుడు ఉంటాడని దైవ వాక్యం స్పష్టంగా తెలియచేయబడుతుంది. మనం ఎవరి నామాన్ని కనపరుస్తున్నాము? మన బిడ్డలు, లేదా మన భర్త, మన భార్య, మన వంశములో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారు చాలా గొప్పవారండి. మా తాత గొప్పవాడండి, మా నాన్నగారు గొప్పవారండి. మా నామాన్ని గణపరచుకోవడం తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని గణపరచడం లేదు. దేవుని స్తోత్రం చెబుతాము. ఆయన నామములో ఏదైనా పని చేస్తూ ఉంటుంటే ఎవరు ప్రోత్సహించరు. ఏదైనా మందిరాన్ని కట్టాలన్నా, ఏదైనా స్వార్థను ప్రకటించాలన్నా, ఏదైనా యేసుక్రీస్తు ప్రభుల వారిలో మంచి పని చేయాలనేది మనం ఏం చేస్తున్నామండి? ఆ పనులకి, మందిరానికి వెళుతూ ఉన్నా, ఆయన పాటలు పాడుతున్నా, ఆయన వాక్యము చెబుతున్నా, ఆయన నామానికి అపకీర్తి తెస్తున్నాము తప్ప ఆయన నామాన్ని గణపరచడము లేదు. వాక్యం ఏమంటుంది? ఆయన నామాన్ని గణపరచబడుతుంది. ఆయన నామమే హెచ్చించబడాలి. రెండవ నామం ఏది కూడా హెచ్చించబడడానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యము ఏంటండి చెబుతుంది.